తుఫాను నష్టాల పరిశీలనకు కేంద్ర బృందం 11 తేదీల్లో ప్రభావిత జిల్లాల్లో పర్యటన. రాష్ట్రంలో మోంతా తుఫాను నష్టాల అంచనాకు 11 తేదీల్లో కేంద్ర బృందం ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. కేంద్ర హోంశాఖ ముందు సంయుక్త కార్యదర్శి పౌసమి బసు నేతృత్వంలో 7 ఉన్నతాధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. వారిని సమన్వయం చేసుకునేందుకు విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ను నోడల్ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు విజయలక్ష్మి గారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు అన్ని ప్రభుత్వ శాఖల విభాగాధిపతులు, ముఖ్య కార్యదర్శులు తుఫాను నష్టాలపై నివేదిక సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. కేంద్ర బృందం సోమవారం బాపట్ల, కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, మంగళవారం ప్రకాశం, కోనసీమ జిల్లాలో పర్యటిస్తుందని చెప్పారనమాట. ఆ బృందాల్లో వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ డైరెక్టర్ గారు కూడా ఉంటారు. ఇక రోడ్డు రవాణా, రహదారుల శాఖ సంబంధించిన వారు కూడా ఉంటారు. గ్రామీణాభివృద్ధి శాఖ అండర్ సెక్రటరీ మనోజ్ కుమార్ మీనా, ఇక విద్యుత్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కూడా ఉంటారన్నమాట. సో అందరూ కూడా సమన్వయం చేసుకొని పంట నష్ట పరిహారానికి సంబంధించి కేంద్ర బృందానికి సహకరిస్తే కేంద్ర బృందం డిసైడ్ చేసి అమౌంట్ అయితే ఇస్తుందన్నమాట. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తుఫాను నష్టపరిహారం కింద డబ్బులు అయితే వీరందరికీ కూడా పంపిణీ అయితే చేస్తుంది ప్రజలకు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.